ఓం నమః శివాయ. బహువిధ పరితోష భాష్పపూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదా శివ భావనాం ప్రపద్యే. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమ సదాశివ భావన తప్ప మరొక భావన నా మనసుకు రాకూడదు, ఆ భావన వల్ల ఏమవుతుంది, ఆనందం అనేది ప్రస్ఫుటంగా ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా అందిస్తున్నారు. పరమాత్మని, ఆ సదాశివుణ్ణి కోరుకుంటే వాళ్ళకి ఎలాగ మనస్సు ఎలా పులకరిస్తుంది, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది చక్కగా తెలియజేశారు. ఇంకొక భావన, సదాశివ భావన తప్ప మరొక భావన నా మనస్సుకు రానేకూడదు అని చక్కగా ఆచార్యులు మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. పరమేశ్వర భావన నాకు ఎల్లప్పుడూ స్థిరం కావాలి అంటే ఏం చేయాలి? ఆయన గురించి, ఆ సదాశివుని గురించి, ఆయన అవతార లక్ష్యమేమిటి, ఆయన జన్మలేమిటి, ఆయన తత్వమేమిటి, ఆయన లీలలు, ఆయన కర్మలు, ఆయన యొక్క విశేషాలు, ఆయన కీర్తనలు, ఈ తత్వమంతా ఆయన విశేషాలు గనక మనస్సులో స్ఫురిస్తూ ఉంటే, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే, వాటి గురించి మననం చేస్తూ ఉంటే మనస్సులో రకరకాలుగా ఇలా ఎవరికి నచ్చిన విధంగా ఇలా అనేక రకాలుగా ఇలా విచారణ చేసుకుంటూ ఉంటే ఆనంద భాష్పాలు రాలిపోతూ ఉంటాయి. ఇది అనుభవంలో అందరికీ ఉన్న విషయమే. భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే భక్తులు అనే వాళ్ళకి ఆనంద భాష్పాలు పరిపూర్ణంగా మనస్సులో జాలువారినట్టుగా అనిపించి మనస్సులో స్థిరపడుతుంది. అదే ఆనందంలో శరీరం పులకిత గాత్రమవుతుంది. మొదట వింటే, ఒక్కసారి విన్నామనుకోండి ఆ పరమశివుని చరిత్రలు, పరమశివుని గాథలు, అసలు ఆయన సృష్టి రహస్యం ఒకసారి విన్నామనుకోండి సంతోషం అనిపిస్తుంది. ఆ తరువాత మరలా వింటే ఆనందాశ్రువులు రాలుతూ ఉంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనందం అనుభవిస్తూ ఉంటే హృదయం నిండిపోతుంది. ఆ నిండిన పరవశంతో రమణీయమైన ఆ సదాశివ భావన అనేది అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది, అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఉన్నది మొత్తం ఆనందమే, ఉన్నది మొత్తం పరవశమే, ఉన్నది మొత్తం భక్తి భావనే. ఆ భావనలో మాత్రమే ఇలా అనుభవించగలుగుతారు అని మాత్రం తెలుస్తుంది, అనుభవము అవుతుంది. శాశ్వతమైనటువంటిది ఈ స్థానం. ఏమిటి చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, బహువిధ పరితోష భాష్పపూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం. మనస్సులో పరమేశ్వరుణ్ణి, సదాశివుణ్ణి తలుచుకుంటూ ఉంటే సదాశివ, ఎప్పుడు ఆ శివభావన గనక తలుచుకుంటూ ఉంటే ఆనంద భాష్పాలతో శరీరం పులకిత గాత్రం అవుతుంది. చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం అంటే చిరపద శాశ్వతమైనటువంటి స్థానం ఏమిటి అంటే కైలాసం. ఇంకా ఎక్కువ లోతుకు వెళ్ళి ఆలోచిస్తే మోక్షధామం. కైలాసంలో ఉంటే పరమేశ్వరుని యొక్క సగుణ రూపం సాక్షాత్కారం చేసుకొని ఆనందపడవచ్చు. మోక్ష ఫలాన్ని అందుకున్నట్లయితే ఆ సాధకునికి నిర్గుణ రూపం ద్వారా అందుకున్న ఫలితం, ఆ మోక్ష కాంక్ష అనేది తీరుతుంది. ఈ ఫలితాలను కాంక్షిస్తున్నటువంటి మహాత్ముల చేత గాని ఎవరైనా సరే, ఈ ఫలితం కోరుకున్న వాళ్ళు ఎవరైనా మహర్షులు, మహాత్ములు ఆయన అలాగే సేవించబడుతూ ఉన్నారు.
మహాత్ముల చేత ఆ సదాశివుడు ఇలాగే సేవించబడుతూ ఉన్నాడు. ఆయన గాథలు చెప్పుకోవటం, ఆయన కీర్తనలు పాడుకోవటం, ఆయన గురించి చర్చించుకోవటం, ఆయన తత్వ బోధను చక్కగా ఆచరణ రూపంలో మనం కూడా అనుభవిస్తూ దాని గురించి విచారణ మార్గంలో జిజ్ఞాస తత్వం, ఆ తత్వంతో సేవించబడుతూ ఉన్నారు. మాకు పరమ సదాశివ భావనాం ప్రపద్యే, మాకు శాశ్వతమైన పదవులే కావాలి అని అనుకున్నటువంటి భక్తులైనా శాశ్వత స్థానం ఏంటి అంటే ముక్తి, ముక్తి మాత్రమే, మాకు అదే కావాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ సదాశివ భావన అనుభవిస్తూ ఉన్నారు. నాకు ఇంకా ఇతరమైనటువంటి భావనలు వద్దే వద్దు, నాకు సదాశివ పదమే కావాలి. శివ అంటే అమృతమైనటువంటి ఆనంద పురుషుడు అని క్రితం శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఆ శివ అనే పదమే నిత్య సత్య ఆనంద స్వరూపం. అదే సదాశివ, ఆనందమే కావాలి, అమృతమైన ఆనందం, ఆనంద పురుషుడు, అంతే. అమృతమైన ఆనంద పురుషుడు అనుభవం నాకు సదా కావాలి. అందుకే సదాశివ, పరమ సదాశివ భావనాం ప్రపద్యే, సదాశివ అనుభవమే ఎప్పుడు ఉండాలి. ఆయన యొక్క స్వరూపం ఇతరుల కంటే చాలా ఉన్నతమైంది, పరమమైంది. కాబట్టి ఆ అనుభవాన్ని ప్రసాదించు స్వామి అని శరణు వేడుతూ ఉన్నాను. అలా ఆచార్యులు మన చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. అలా పరమేశ్వర అనుభూతి వల్ల హృదయం కదిలిపోతుంది, ఆనంద భాష్పాలు రాలుతాయి, శరీరం పులకరిస్తుంది, మనస్సు భక్తితో పరవశిస్తుంది. మనసులో ఆయన గాథలు కీర్తనలు చెప్పుకున్నందువల్ల వేరే కష్టాలు గాని వేరే విషాదాలు గాని గుర్తుకే రావు. అలాంటి పరమశివ భావనే నాకు కావాలి. ఇలాంటి వారు చాలామంది గురువులు నా ముందు, మహానుభావులు నా ముందు వాళ్ళు ఇంకా అనేక మంది అనుభవించి ఉన్నారు కదా తండ్రి, నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు, నాకు ఆ మహానుభావులు పొందిన అనుభవాన్ని నాకు అనుగ్రహించు అని ఆచార్యులు ఒక చక్కని ప్రార్థన మన చేత చేయిస్తున్నారు. తలుచుకుంటేనే శరీరం పులకించిపోతుంది అటువంటి ప్రార్థన. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఓం నమః శివాయ.